వెల్కమ్ టు సుమన్ టీవీ. మామూలుగా మనం కరివేపాకు రైస్ చేసుకుంటాం. మన వీడియోస్లో ఉంది చూడండి. అది మనం దేవుడికి నివేదనగా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాం. అయితే మొన్న ఒక రోజు కరివేపాకు ఫ్రెష్ది లేక ఒక 2 రోజుల ముందు కరివేపాకు పొడి చేసుకున్నాను. అది వేస్ట్ చేశానండి. పులిహార ఎంత బాగా కుదిరిందో. ఇది ఈజీ మెథడ్గా అనిపించింది. సో చేద్దాం అది. ఈ మధ్య ఆయుర్వేద వైద్యులు చాలామంది కరివేపాకు ప్రాశస్త్యం గురించి బాగా చెప్తున్నారండి. కరివేపాకు రెగ్యులర్గా తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుందట. అల్జైమర్స్, డిమెన్షియా లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయని చెప్తున్నారు. మనకు అవకాశం ఉంది కదా, కరివేపాకు ఫ్రీగా దొరుకుతుంది, అట్టే ఖరీదు కాదు. ఫ్రెష్ కరివేపాకు, పైగా దాని మీద పెస్టిసైడ్స్ అవి ఏం చల్లరు. మనకు దొడ్లలో ఎక్కడ పడితే అక్కడ కూడా వస్తుంది కదా. అంత కరివేపాకు తెచ్చుకోవటం, శుభ్రంగా కరివేపాకు పొడి చేసుకుని ఓ బాటిల్ నిండా పోసుకోవటం ఆడవాళ్ళకి ముఖ్యంగా చాలా మంచిదటండి. పిల్లల్లో కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒక మాట చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా కావాలంటే అది చల్లేసి ఆ రైస్ కూడా చేసేయచ్చు. పిల్లల్ని విడిగా మనం కరివేపాకు తినిపించలేం కదా, కష్టం. ఈ పొడి ఈ రైస్ లాగా ఉందనుకోండి, చక్కగా గుమగుమలాడుతూ ఉంటుంది, తినేస్తారు. మనకు కావాల్సిన ప్రయోజనం సిద్ధించేస్తుంది. చూడండి, 1 స్పూన్ నూనె వేసాను. ముందు మనం కరివేపాకు పొడి చేసుకుందాము. అంటే మనం కారపొడి చేసుకుంటాం కదా, కారపొడి లాగా కాకుండా కొంచెం చిన్న చిన్న దినుసులు మార్పు చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా మిరియాలు వేద్దాము, ఒక చిన్న స్పూన్ అనుకోండి. మిరియాలు వేగనిచ్చి మనం ధనియాల పొడి లాగానే చేసుకుంటాం. అయితే ఏంటంటే మనం పూర్తి స్థాయి కారపొడి అయితే ఎక్కువ కారంగా ఉంటుంది. అలా కాకుండా కరివేపాకు ఎక్కువ వేసుకోవటం, దినుసులు కొంచెం తక్కువ వేసి చేసి పెట్టుకుంటే అది మనం రెగ్యులర్గా తినడానికి కూడా చాలా మంచిది. మంచి ఔషధ గుణాలు. జుట్టు ఒకటి నల్లబడుతుంది బాగా, అంటే జుట్టు పెరుగుతుందని చెప్తారు. 1 స్పూన్ ధనియాలు, తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర. మనం ఎలాగో పోపు వేస్తాం కాబట్టి నేను మినపప్పు అవి వేయట్లేదండి. కానీ మనం రెగ్యులర్ కారపొడికి మినపొడి వేసుకుంటాం కదా, మినపప్పు వేసుకుంటాము. దీనికి మాత్రం వేయట్లేదు. ఇది ప్రత్యేకంగా పులిహార కోసం చేస్తున్నదే అన్నమాట ఈ పొడి. కొద్దిగా వేగుకొనిచ్చి 4 ఎండుమిర్చి, తర్వాత కొంచెం ఇంగువ, తర్వాత కరివేపాకు వేసేద్దాం. కరివేపాకు శుభ్రంగా మనం 1 గ్లాసు రైస్ చేయదలుచుకున్నాం అనుకోండి, ఓ 2 గుప్పెళ్ళ కరివేపాకు సరిపోతుంది. దీన్ని చక్కగా కడిగి ఆరనిచ్చి కొంచెం కడిగి తుడిచేస్తే ఈజీగా పొడి అవుతుంది. బాగా ధారాళంగా వేగనివ్వండి. ఇది డ్రైగా అయిపోవాలి మనకి. నేను బాగా దోరగా వేయించి, అంటే కొంచెం ఆకులు డ్రైగా అయిపోయి మనకి గ్రైండ్ అయితే పొడిగా రావాలి, అంత మటుకు వేయించండి. చల్లారనిచ్చి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. దీంతో పాటు ఏం చేయాలి, ఒక గ్లాస్ రైస్ వండెట్టు పెట్టుకోవటము. నేను ఆల్రెడీ వండి కొంచెం విడివిడిలాడేలాగా చేశాను చూడండి, పులిహారలాగా. లేదా ఆల్రెడీ రెడీగా ఉన్న రైస్ ఉంటే ఇంకా వీలుగా ఉంటుంది. అన్నం రెడీగా పెట్టుకున్నాము, కరివేపాకు పొడి చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం పులిహార తిరగమాత ఎలా పెట్టుకుంటాము అట్లా తాలింపు పెట్టుకోవడమే. జీడిపప్పులు ఉంటే ధారాళంగా వేసుకోండి, లేకపోతే పల్లిపప్పులతోటి పని కానిచ్చేయండి. మనమేం అన్నంలో నూనె వేసి అలా చేయలేదండి. కొద్దిగా ఆయిల్ వేస్తేనే పులిహోర లాగా రుచిగా ఉంటుంది. ఎక్కువ వేయద్దు, ఎందుకంటే చింతపండు ఏం వేయం కదా. కొద్దిగా నిమ్మరసం వేసుకుంటాము. పోపు అన్నంలో కలిసేంత నూనె అయితే చాలు. నూనె కాగిపోయాక ఓ 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు, ఒక చిన్న స్పూను ఆవాలు, ఓ 2 ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, తర్వాత కాస్త కరివేపాకు, ఒక చిటికెడు ఇంగువ, ఉంటే మన దగ్గర జీడిపప్పులు. మన ఇష్టం, ఉంటే వేసుకోవటమే. సరిపడా పోపు వేగనివ్వటము, అన్నంలో పోసేసుకోవటమే. దీంట్లో ఉన్న రుచెల్లా మెయిన్ కరివేపాకు పొడి. కొంచెమే పసుపు వేస్తున్నానండి, పులిహోర అంత ఎల్లోగా అవ్వక్కర్లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, ఆ కరివేపాకు పొడిని ఇందులో వేసేస్తాను. ఒక్కసారి అలాగా కలిపేసి, ఆల్రెడీ ఇది వేగిందే, మనకేంటంటే నూనె ఇందులో కలిస్తే అన్నంలో బాగా కలుస్తుందని అంతే. స్టవ్ ఆపేస్తాను. ఇప్పుడు ఈ పొడిని ఎత్తి ఓకే అన్నంలో వేసేద్దాం తాలింపుతో సహా. మామూలుగా మనం ఏం చేస్తున్నాము, కరివేపాకు గ్రైండ్ చేసి ఆ గ్రీన్ కలర్ పోతుంది ఒక్కొక్కసారి, ఒక 5-10 నిమిషాలు గ్యాప్ ఇచ్చామంటే.
అలా కాకుండా ఇది కరివేపాకు పొడి మన దగ్గర రెడీగా ఉన్న పొడిని కూడా చేసుకోవచ్చు, లేదా ఫ్రెష్గా పొడి చేసుకోవచ్చు. ఇది కూడా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఇది ఒక మెథడ్ అని రెండో రకం చూపిస్తున్నాను అనమాట. చాలామంది పులిహోరలో పులిహోర వీడియోలు ఉన్నాయి కదా, దాంట్లో మీరు పులిహోర పొడి వేయలేదు అని అడిగారు. ఎందుకనో మన వైపు కొంచెం తక్కువేనండి పులిహోర పొడి అంతా. అలా అంటే బరగ్గా ఉండే ఒక పొడిని కలుపుతారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేద్దాం. నాకు అది మరీ టెంపుల్ పులిహోర లాగా తోస్తుంది. ఈ తమిళనాడు మైసూరు వైపు అక్కడ దేవాలయాలకు వెళ్తే వాళ్ళు పులిహోర పెడతారు, ఎంత ఘాటుగా ఉంటుందో, బాగా మిరియాలు గిరియాలు దట్టించి వేస్తారు. ఆ పొడి చేసుకోవాలి. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం. ఒకసారి ఈవెన్గా కలిపేయండి. దీని మీద మనం ఉప్పు వేసుకోలేదు, సరిపడా ఉప్పు చల్లేసి కొంచెం నిమ్మరసంతో సరి చేసుకోవాలి. దీన్ని మనం పొడిలో కూడా వేసుకోవచ్చు, పైన వేసుకోవచ్చు అండి. ఎందుకంటే అన్నం పొడిగా ఉంది కదా, కలిపేసుకోవచ్చు, అంత భయం ఏం లేదు. చేతితో కలిపేస్తాను చూడండి. ఒక్క 10 నిమిషాలు ఉండనిస్తే చక్కగా వాసన అన్నానికి పట్టేస్తుంది. చక్కగా రెడీ టు సర్వ్. బాక్సుల్లో కూడా పెట్టచ్చండి. పొడి నేను చేసినంత వేయలేదు చూడండి, మిగిలి చేశాను. ఎందుకంటే ఇందులో ధారాళంగా మనం మిరియాలు గిరియాలు వేసాం కదా, అన్ని మిరియాలు వేసిన దాన్ని అంత పొడేస్తే కడుపులో మంట వస్తుంది అంటారు. అంత ఎక్కువ వేయకుండా సరిపడా చేసుకోవటం. దీన్ని ఒక చిన్న బాక్స్లో వేసి పెట్టుకుంటే 2-3 రోజుల తర్వాత మనం హ్యాపీగా దీన్ని ఇంకోసారి వాడేసుకోవచ్చు. అన్నంలోకి అంతా ఈవెన్గా కలిసాక ఒక స్పూను లేదా ఒక కాయ నిమ్మరసం కలుపుతాం. మనం ఒక్క డబ్బానే చేసాం కాబట్టి, కావాలంటే ఇంకొక కాయ రసం కూడా పిండుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి, చూడ్డానికి మహా బాగుంది, వాసన గుమగుమలాడుతుంది. మన రెగ్యులర్ టేస్ట్కి భిన్నంగా ఉంటుంది. ఇందులో మనం మిరియాలు ధనియాలు వేయటం వల్ల ఒక కొత్త రుచి వస్తుంది. ట్రై చేసి చూడండి. కరివేపాకు పులిహోర కొంచెం విభిన్నంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు బాగా నచ్చితే సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.